హాయ్ నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ప్రతి ఎపిసోడ్లో మేము మీకు ఎన్నో ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నాం కదా. మరి ఈ రోజు ఎపిసోడ్లో కూడా షెఫ్ 2 సరికొత్త నాన్ వెజ్ డిషెస్తో వచ్చారు. ఆ డిషెస్ ఏంటి, వాటి వెనక తయారీ ప్రాసెస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మస్తీ జోగారావు గారు. హాయ్ అండి జోగారావు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో షెఫ్ గారు, ఈరోజు ఎపిసోడ్లో మనం ఆడియన్స్కి ఏ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నామండి? ఈరోజు మంచి ఇటాలియన్ పాస్తా ఒకటి తయారు చేద్దామండి. సో అదేంటంటే చికెన్ పాస్తా ఇన్ టమాటో సాస్. చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్. వావ్ అండి. ఇటాలియన్లో అంటే ఫస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది పాస్తానే. సో పాస్తా తయారు చేసుకుందాం. అలాగే సదరన్ ఫ్రైడ్ ఫిష్ తయారు చేసుకుందాం అండి. బాగుంది. సో ఒకటి చికెన్, అలాగే ఇంకొకటి ఫిష్. సూపర్ అండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా నేను చికెన్ పాస్తా ఇన్ టమాటో సాస్ తయారు చేసి చూపిస్తానండి. చికెన్ పాస్తా ఇన్ టమాటో సాస్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన పాస్తా 1 కప్పు, చికెన్ బోన్లెస్ ముక్కలు 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు, గార్లిక్ చాప్ 1 స్పూన్, ఆనియన్ చాప్ 1/2 కప్పు, టమాటా గుజ్జు 1 కప్పు, బెసిల్ లీఫ్ కొన్ని, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, పార్మెసన్ చీజ్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్, ఆరిగానో 1/2 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత. చికెన్ పాస్తా ఇన్ టమాటో సాస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి పాస్తా అనేది మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సో ఇదేంటంటే దీన్ని స్పగెటీ పాస్తా అంటారండి. సో మనకి చైనీస్ లో అంటే నూడిల్స్ ఎలా ఉంటాయి అలాగా మనకి ఇటాలియన్ లో ఈ పాస్తాని పర్టికులర్ గా స్పగెటీ అంటారు. సో పాస్తాలో చాలా చాలా రకాలు ఉంటాయండి. బేసికల్లీ మనకి ఏంటంటే డ్రై పాస్తా, ఫ్రెష్ పాస్తా, ఫ్రోజన్ పాస్తా అని డిఫరెంట్ ఉంటాయి. సో ఇదేంటంటే మనకి కంప్లీట్ గా డ్రై పాస్తా ఉంటుంది, లాంగ్ పాస్తా అంటారు. సో దీనిలో ఏంటంటే స్పగెటీ అనమాట ఇది. సో ఇంకా లాంగ్ పాస్తాలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ స్పగెటీ అని, ఫెతుసిని అని, పాపర్దెల్లి అని. సో ఇవన్నీ పాస్తా నేమ్స్ అనమాట. డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ తో వాటికి డిఫరెంట్ నేమ్స్ వస్తాయి అనమాట. సో పాస్తా ఇక్కడ నేను స్పగెటీ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసి పెట్టాను. సో పాస్తా రెడీగా ఉంది. సో మనకి పాన్ వేడెక్కింది కదా. సో ముందుగా మనకి దీనికి సాస్ తయారు చేసుకోవాలండి. ఈ పాస్తా కోసం ఈ సాస్ కోసం ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాం. సో ఇడ్లీలో ఎక్కువగా ఏంటంటే మనకి ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు. కావాలంటే మీరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా నూనె వేడెక్కింది కదా. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుంటాం. సో ఈ వెల్లుల్లి ముక్కలు దీంట్లో వేస్తున్నాను. వెల్లుల్లి ముక్కలతో స్మెల్ అనేది చక్కగా వస్తుంది డిష్కి. అలాగే దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో ముందుగా వెల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం. సో వీటిని కంప్లీట్ గా బ్రౌన్ కలర్ వచ్చేలా కాకుండా జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అయినంత వేగితే సరిపోతుంది. సో అలాగే దీంట్లో చెరీ టమాటోస్ ఉంటే అవి హోల్ గా కట్ చేయకుండా వేసుకోవచ్చా అండి? చెరీ టమాటోస్ ఉంటే 1/2 చేసి వేసుకుంటే సరిపోతుంది. సో చెరీ టమాటోస్ తో మంచి టేస్ట్ కూడా వస్తుంది. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అండి మనం రెగ్యులర్ గా వాడే ఇండియన్ టమాటోస్ అలాగే చెరీ టమాటోస్? అసిడిక్ లెవెల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి. సో ఆ పులుపు అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో రెగ్యులర్ టమాటోస్ కంటే చెరీ టమాటోస్ ఇంకా బాగా టేస్టీగా కూడా ఉంటాయి. సో మన రా కూడా అలా తినేవచ్చు. సో ఈ విధంగా ఇలా చక్కగా ఉడుకుతుంది కదా. దీంట్లో మనం టమాటా గుజ్జును కూడా దీంట్లోనే మనం వేసుకుంటాం. సో ఈ టమాటా గుజ్జును కూడా వేసుకొని మంచిగా దీన్ని ఉడకనివ్వాలి. చక్కగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్ లో మనం చికెన్ కూడా దీంట్లో వేసి మనం ఉడికించుకోవచ్చు కలిపి. చికెన్ కూడా దీంట్లో వేస్తున్నాను. టమాటా గుజ్జు వేసుకున్నాము, అది కొద్దిగా ఉడికినప్పుడే ఇంకా చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే చికెన్ ని సెపరేట్ గా బాయిల్ చేసుకుంటే కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ రా చికెన్ తీసుకున్నాం కాబట్టి చికెన్ కూడా నేను దీంట్లో వేస్తున్నాను. చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. అయితే దీంట్లో కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి పైనుంచి. సో ఉప్పు వేస్తున్నాను. దీన్ని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు చికెన్ ఉడికినిద్దామండి. సో మూత పెడదామండి. చికెన్ చక్కగా ఉడుకుతుందండి టమాటో సాస్ తో పాటు. ఇంకా ఉడకాలండి? కుక్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయింది. ఇంకొంచెం సేపు ఉడికితే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. సో మనం ఈ స్టేజ్ లో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. సో దీంట్లో కొన్ని బెసిల్ లీవ్స్ అండి. సో ఈ బెసిల్ లీవ్స్ కూడా దీంట్లో వేయడం వల్ల ఏంటంటే మనకి బెసిల్ లీవ్స్ తో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో దీన్ని అలా జస్ట్ అలా చేయితోనే చించేసి వేసుకుంటే సరిపోతుంది. సో పాస్తాకి మంచి టేస్ట్ వస్తుంది దీంతో.
షెఫ్ గారు బేసిల్ లీవ్స్ అంటే ఇది మళ్ళీ తులసి ఫ్యామిలీకి సంబంధించింది కదండి? అవునండి, ఇది స్పెషల్ ఏంటంటే స్వీట్ బేసిల్. అవునండి. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బేసిల్ అవైలబుల్ లేదు అంటే సబ్స్టిట్యూట్ గా తులసి ఆకులు వాడుకోవచ్చా? తులసి ఆకులు వాడుకోవచ్చు, కానీ అంటే ఏంటంటే మనకి ఈ టేస్ట్ అనేది రాదు, అదేంటే కొంచెం ఘాటుగా వస్తుంది అనమాట. సో మనకి అప్పుడు పాస్తా మనం ఎంజాయ్ చేయలేము. సో ఇది ఉండాలి కంపల్సరీ. సో ఈ విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లో కొద్దిగా మిరియాల పొడి అలా పైనుంచి చల్లుకోవాలి. సో బేసిల్ లీవ్స్ వేసాక దాని మీద కొద్దిగా మిరియాల పౌడర్ చల్లుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా దీంట్లో మనం వేసుకోవాలి. అలాగే ఆరిగానో, సో ఈ ఆరిగానో కూడా మనం వేసుకోవాలి అడిషనల్ ఫ్రాగ్రెన్స్ కోసమని. సో హర్బ్స్ లో ఆరిగానో కూడా వేసుకుంటాం. సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ సాస్ అనేది రెడీ అయిపోయిందండి. పాస్తా ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పాస్తా కుక్ చేసినప్పటికీ మనం ప్రీ బాయిల్ చేసినప్పటికీ మనం సాస్లో వేసేటప్పుడు చల్లటి పాస్తా అనేది వేయకుండా, ఎందుకంటే మనం దీనికి ఆయిల్ పట్టించి ఉంటాం కాబట్టి దీన్ని హాట్ వాటర్లో మళ్ళీ మరొకసారి ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా బ్లాంక్ చేసి మనం సాస్లో వేసుకోవాలి. ఎందుకండి అలా ఎందుకు వేస్తాం? సో దీనికి అడిషనల్ ఆయిల్ అనేది దీన్ని పట్టుకుంటుంది కదా, అదంతా ఇక్కడ తీసేస్తాం. అలాగే వేడి పాస్తా వేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని ఎక్కువ టైం కుక్ చేయకూడదు, అంటే అల్దాంతే స్టేజ్ నుంచి మనం తీయాలి కాబట్టి పాస్తా ఇక్కడ ఆల్రెడీ మన హాట్ వాటర్లో ఒకసారి బ్లాంచ్ చేసి వేయాలి. సో మనకి హాట్ వాటర్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. సో నేను ఈ పాస్తాని దీంట్లో వేస్తున్నాను. బేసిల్ లీవ్స్ వేశారు కదండి, చాలా చక్కగా వస్తుంది దీని వాసన. బేసిల్ అండ్ మనకి ఆరిగానో తొలక స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా హాట్ వాటర్లో పాస్తా వేసాం కదా, సో దీన్ని ఇంకా మనం డైరెక్ట్గా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనా? దీంట్లో మనం వేసుకుంటాం. సాస్ కూడా రెడీ అయిపోయింది. సో చక్కగా ఇలా మిక్స్ చేస్తూ కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్ పాస్తా అనేది రెడీ అయిపోతుందండి టమాటా సాస్తో. సో మనం వేసిన టమాటా చంక్స్ కూడా వేసాం, అలాగే బేసిల్ కూడా వేసాం. సో అవి కూడా మనకి కనిపిస్తూ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇందులో మీరు స్పెగెటీ పాస్తా తీసుకున్నారు కదా, ఇది కాకుండా పెన్నీ పాస్తా మ్యాక్రోనీ ఇది ఏవైనా వాడుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చండి. ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. బ్లాంక్ చేసుకొని మళ్ళీ మనం వేసుకోవాలి. సో దీనిపై నుంచి కొద్దిగా చీజ్, పార్మెజన్ చీజ్ కూడా అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలి. పార్మెజన్ చీజ్తో ఇంకా అడిషనల్గా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకుని సో ఇది ఇంకా రెడీ టు సర్వ్ అండి. సో మనం సర్వ్ చేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేస్తాం, ఇంకా సర్వ్ చేసుకుందాం. సో పాస్తా సర్వింగ్ ఈజ్ రెడీ. సో దీనికి కాంబినేషన్ లాగా మళ్ళీ ఏమైనా బ్రెడ్స్ తోటి సర్వ్ చేసుకుంటే ఎలా ఉంటుందండి? దీనికోసం మనం గార్లిక్ బ్రెడ్తో సర్వ్ చేసుకోవచ్చు అడిషనల్గా కావాలంటే. ఓకే, లేదు ఇలా కూడా తినేసుకోవచ్చు. నన్ను అడిగితే నేను ఇలాగే తినేస్తాను. యా, ఇంకా కావాలంటే మనం గార్లిక్ బగెట్ గార్లిక్ బ్రెడ్ పెట్టుకోవచ్చు కదండి. యా, అడిషనల్గా. సో ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ చికెన్. సో దీనిపై నుంచి ఇంకొద్దిగా పార్మెజన్ చీజ్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. అలాగే బేసిల్ లీఫ్, సో బేసిల్ తోటి అలా గార్నిష్ చేస్తున్నాం. యా, ఇటలీలో ఎంతో ఫేమస్ అయిన చికెన్ పాస్తా ఇన్ టమాటో సాస్ రెడీ అయిందండి. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. వావ్, చూసారు కదా చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్. దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా 1 కప్పు, చికెన్ బోన్లెస్ ముక్కలు 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో గుజ్జు 1 కప్పు, బేసిల్ లీఫ్ కొన్ని, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, పార్మేషన్ చీజ్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్, ఒరిగానో 1/2 స్పూన్, సాల్ట్ తగినంత. చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆలివ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి.
నూనె వేడయ్యాక అందులో వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిగా వేయించుకొని ఆ తరువాత టొమాటో గుజ్జు కూడా వేసి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మిశ్రమం బాగా ఉడికాక కట్ చేసుకున్న చికెన్ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి కలిపి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక అందులో బేసిల్ లీవ్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో వేసి చక్కగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించిన పాస్తాని మరోసారి వేడి నీళ్ళల్లో ముంచి తీసి ఉడుకుతున్న సాస్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని చివరగా పై నుండి చీజ్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్ రెడీ. చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, సో గుడ్ అండి. చాలా చాలా బాగుంది. బయట ఎంత టేస్టీగా ఉంటుందో దానికన్నా డబుల్ టేస్టీగా ఉంది. దీంట్లో పాస్తా అలాగే టొమాటో సాస్లో వేశారు కాబట్టి ఆ పుల్లదనం ఏదైతే ఉందో చాలా చక్కగా దీంట్లో తెలుస్తుంది. అలాగే బేసిల్ లీవ్స్ ఒక ఫ్లేవర్ అండ్ ఓవరాల్గా చికెన్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ లవర్స్ స్పెషలీ ఇటాలియన్ డిషెస్ని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు మీరందరూ ఈ డిష్ని తప్పకుండా ట్రై చేయాలి. షెఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ డిష్ ఇటాలియన్ డిష్ మా అందరికీ తయారు చేసి చూపించారు. అది కూడా చికెన్ యూజ్ చేసి ఇలా పాస్తాని క్విక్గా అండ్ ఈజీగా ఎలా ఉంటుందో మా అందరికి తయారు చేసి చూపించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మన సెకండ్ రెసిపీ సదరన్ ఫ్రైడ్ ఫిష్ అండి. సదరన్ ఫ్రైడ్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు 250 గ్రాములు, కార్న్ మీల్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, గార్లిక్ చాప్ 1 స్పూన్, పాప్రికా 1 స్పూన్, లెమన్ జ్యూస్ 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. సదరన్ ఫ్రైడ్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఫ్రైడ్ ఫిష్ కోసం మనం ముందుగా నూనె పెట్టుకొని వేడి చేసుకుందాం. ఓకే, సో ఇది ఎలా అండి డీప్ ఫ్రై చేసుకుంటామా ఫిష్ ని? కంప్లీట్ గా క్రిస్పీ ఫ్రైడ్ వస్తుందండి. ఓకే, సో చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారైపోతుంది. సో ఇక్కడ చేప ముక్కలు తీసుకున్నా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని బోన్లెస్ పీసెస్ తీసుకోవాలి. సో బోన్లెస్ అది కూడా చాలా సన్నగా పీసెస్ తీసుకున్నారు కదండి. అంటే సన్నగా కాదు, అంటే దొడ్డుగా కూడా తీసుకోవచ్చు, బట్ అవైలబిలిటీని బట్టి. సో సన్నగా తీసుకుంటే త్వరగా కుక్ అవుతాయి, సో క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఈ చేప ముక్కలు తీసుకున్నాం కదా, దీంట్లో ముందుగా నిమ్మరసం, లెమన్ జ్యూస్ని కూడా దీంట్లో వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లి ముక్కలు కూడా దీంట్లో వేసుకుంటాం. అలాగే ఉప్పు, అలాగే మిరియాల పొడి, అలాగే దీంట్లో పాప్రికా పౌడర్. అంత స్పైసీగా కూడా ఏమి ఉండదు. సో ఈ పాప్రికా పౌడర్ కూడా దీంట్లో వేసుకోవాలి. సో ఈ డిష్ కి సదరన్ ఫ్రైడ్ ఫిష్ అని వచ్చింది కదండి, అంటే రీజన్ స్పెసిఫిక్ ఎక్కడ ఫేమస్ ఇది? ఇది మనకి వచ్చి ఏంటంటే సదరన్ అంటే యుఎస్ నుంచి అండి ఇది. సో ఆల్మోస్ట్ మనకి యుఎస్ లో చాలా ఫేమస్ ఈ డిష్. సో అక్కడ నుంచి వచ్చి యుఎస్ నుంచి. సో దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇందాక వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కొద్దిగా మైదా కూడా దీంట్లోనే మనం వేసుకోవాలి. సో మైదా చల్లుకుందాం. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని జస్ట్ అలా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు నీళ్ళు వేసుకోవాలి. సో ఈ విధంగా చక్కగా నీళ్ళు వేసుకున్నాం కదా, సో చక్కగా కలుపుకోవాలి వీటిని. సో కలుపుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనకి రెగ్యులర్గా అయితే మనం ఏదైనా క్రంబింగ్ చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్తో కానీ లేదంటే మైదాతో కానీ చేస్తుంటాం కదా. సో దీంట్లో ఏంటంటే పర్టికులర్గా ఈ సదరన్ ఫ్రైడ్ ఫిష్ కోసం ఏంటంటే దీనికోసం కార్న్ మీల్ తీసుకోవాలండి. సో మనకి కార్న్ మీల్ మనకి రెడీమేడ్ గా మనకి మార్కెట్ లో దొరుకుతుంది. అంటే దీంట్లో ఏమేమి ఉంటుందండి? కార్న్ మీల్, మొక్కజొన్నలండి. అంటే మొక్కజొన్నలు ఇంట్లో కూడా చేసుకోవచ్చా? ఇది మనం ఇంట్లో చేయలేమండి, దీనికి మిషన్ తోనే తయారవుతుంది. సో మనం డ్రై చేసి మనకి పర్ఫెక్ట్ గా అలా పౌడర్ అనేది రెడీ అవుతుంది. బట్ ఈజీగా అవైలబుల్ లో దొరుకుతుంది కాబట్టి సూపర్ మార్కెట్స్ లో తీసుకోవచ్చు. కార్న్ మీల్ అంటారు. కార్న్ మీల్. సో ఈ కార్న్ మీల్ ని మనం వేరే ప్లేట్ లో తీసుకొని మనం దీన్ని డస్టింగ్ చేసుకోవాలి. ఓకే, షూర్. సో వేరే ప్లేట్ తీసుకుందాం. సో కార్న్ మీల్ ఇందులో వేస్తున్నాను. ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ని చక్కగా చాలా రెండు వైపులుగా డిప్ చేసుకొని కోట్ చేసుకోవాలి. చక్కగా అన్ని వైపులా అలా కోట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. సో ఒకేసారి అన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చక్కగా. సో ఇది కూడా అపిటైజర్ కదండి? ఇది అపిటైజర్ అండి, పర్ఫెక్ట్ అపిటైజర్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సదరన్ ఫ్రైడ్ ఫిష్.
దీని ప్లేస్ లో మీరు చికెన్ కూడా రీప్లేస్ చేస్తూ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని చేయొచ్చు అండి? సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకా వేరే కొత్తగా ఇంగ్రీడియంట్స్ ఉండవు. Okay. అయితే ఏంటంటే చికెన్ చేసేటప్పుడు ఏంటంటే మనం చికెన్ లో విత్ బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. సో విత్ బోన్ చికెన్ అండ్ విత్ స్కిన్ తీసుకుంటే ఇంకా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ తో వేరియంట్ చేయాలనుకుంటే. ఇది ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉండవండి, అంటే మసాలా బయటికి రావడం వల్ల? అలాగే ఉండదండి, ఎందుకంటే మనం దీనిలో మైదా ముందు వేసాం కదా, సో మైదా కోట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా పట్టుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది టిప్ లాగా వాడుకోవచ్చు చాలా. అంటే ఇదే కాకుండా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఫ్రై చేసుకుంటామో మసాలా విడిచిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా రాకుండా అలా డస్ట్ చేస్తే ఇంకా రాదండి, వెళ్ళిపోదు. కావాలంటే మీరు ఎగ్ ని కూడా దీనిలో మిక్సింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎగ్ వైట్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల ఇంకా మనకి బైండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా కూడా వస్తుంది అనమాట. ఈ లోపు అయితే ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది, ఇంకా మనం డైరెక్ట్ గా దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అండి. అంతేనండి, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం? ఇంకేం ఉండవండి, ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా ఉందండి, ఈజీగా ఉంటుంది. అన్ని ఒకేసారి మిక్స్ చేశారు, ప్లస్ దాన్ని ఇప్పుడు మీరు ఆయిల్ లో ఫ్రై చేస్తున్నారు కాబట్టి క్విక్ గా 5-10 మినిట్స్ లో స్పెషల్లీ పిల్లల కోసం అయితే ఇది మంచి ఈవినింగ్ స్నాక్ లా చాలా బాగా ఉంటుందండి. సో నూనె కూడా వేడెక్కింది. అవునండి, సో చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి, దీనికి పెద్దగా టైం టేకింగ్ కూడా లేదు కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని క్విక్గా చేసేసి అలా స్నాక్స్ లాగా సర్వ్ చేయొచ్చు కదండి. సో కావాలంటే ఇలా చేసుకుంది ఒకేసారి ఫ్రై చేయకపోతే ఎక్కువ క్వాంటిటీ చేస్తే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అండి. సో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా ఒకేసారి క్రంబుల్ గా కాకుండా బటర్ పేపర్ పైన లేయర్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే అది మనకి తీసేటప్పుడు కూడా ఈజీగా కూడా ఉంటుంది. సో అలా పెట్టుకుంటే ఎన్ని డేస్ వరకు నిలువ పెట్టుకోవచ్చు? డీప్ లో పెట్టుకుంటే యాక్చువల్ డీప్ ఏంటంటే మనకి -18 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి డీప్ లో. సో డీప్ లో మనకి 1 మంత్ వరకు స్టోర్ చేయొచ్చు. ఓకే, సో సదరన్ ఫ్రైడ్ ఫిష్ మనకి రెడీ అవుతుంది. షూర్ అండి. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో చక్కగా ఇలా వేగాయి కదండి చేప ముక్కలు. సో మీకు డౌట్ కూడా క్లారిఫై అయింది అనుకుంటా. పర్ఫెక్ట్ గా కోటింగ్ అయింది. సో మనం దీన్ని తీసుకుందాం. ఓకే అండి, ఆయిల్ నుంచి డ్రైన్ చేసుకుందాం. సో ఈ ఫిష్ కి కాంబినేషన్ ఏది బాగుంటుందండి? సో మనకి ఏంటంటే దీంతో పాటు టాటర్ సాస్ కానీ లేకపోతే కెచప్ కానీ రెండు బాగానే ఉంటాయి. ఓకే, సో ఏదైనా తీసుకోవచ్చు. సదరన్ ఫ్రైడ్ ఫిష్ రెడీ అయిందండి. క్రిస్పీగా ఉన్నాయి అనుకుంటా కదండి, మీరు వేస్తుంటేనే దాని సౌండ్ వినిపిస్తుంది మనకి, ఎందుకంటే మనకి అవుటర్ లేయర్ వచ్చి కార్న్ మీల్ తో క్రంచీగా వస్తుంది. ఓకే, సో సదరన్ ఫ్రైడ్ ఫిష్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. షూర్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా సదరన్ ఫ్రైడ్ ఫిష్. ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. సదరన్ ఫ్రైడ్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, కార్న్ మిల్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, బ్లాక్ పెప్పర్ 1/2 స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 స్పూన్, పాప్రికా 1 స్పూన్, లెమన్ జ్యూస్ 1 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత. సదరన్ ఫ్రైడ్ ఫిష్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, నిమ్మరసం, వెల్లుల్లి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, పాప్రికా పౌడర్, మైదా వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కార్న్ మీల్ వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను బాగా డస్టింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక కోట్ చేసుకున్న చేప ముక్కలను విడివిడిగా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో క్రంచీగా అండ్ టేస్టీగా ఉండే సదరన్ ఫ్రైడ్ ఫిష్ రెడీ. సదరన్ ఫ్రైడ్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, చాలా యమ్మీగా ఉందండి. మంచిగా అవుటర్ లేయర్ అనేది క్రంచీగా కొంచెం స్వీట్ తగులుతూ లోపల ఫిష్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి యమ్మీగా ఉంది. స్పైసీ లేదు, మీడియం స్పైసీ, మేబీ పాప్రికా వేసారు కాబట్టి చాలా తక్కువ స్పైసీ ఉంది. ఓవరాల్ గా ఏంటంటే కెచప్ వల్ల వచ్చింది స్వీట్నెస్. ఆ కెచప్ స్వీట్నెస్ కావాలంటే కెచప్ ని రీప్లేస్ చేస్తూ టాటర్ సాస్ తీసుకోవచ్చు. టాటర్ సాస్ బేసికల్లీ ఏంటంటే మనకి మైనస్ బేస్డ్ ఉంటుంది. సో మైనస్ లో మనకి కాక్టైల్ ఆనియన్స్, ఆలివ్స్, అలపీస్ అన్ని చాప్ చేసి మిక్స్ చేస్తారు, గర్కిన్స్ ఇవన్నీ వస్తాయి. సో దాంతో కూడా ఈ సదరన్ ఫ్రైడ్ ఫిష్ అని చాలా మంచి కాంబినేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో చికెన్ పాస్తా ఇన్ టొమాటో సాస్ అలాగే సదరన్ ఫ్రైడ్ ఫిష్. ఈ 2 డిషెస్ చాలా చాలా యమ్మీగా ఉన్నాయి అండ్ వీటి తయారీ ప్రాసెస్ ఎంతో సింపుల్గా ఉంది. మీరందరూ కూడా షెఫ్ ఎలా అయితే చెప్పారో ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా 2 ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందుంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.